నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనవరి 12వ తేదీ పిఎస్ఎల్వి-సి 62 రాకెట్ ద్వారా ఈఓఎస్ N1 ను గగనతలంలోకి పంపనున్నారు. రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. తిరుపతిలో అనుమతి లేకుండా బ్యానర్లు ప్రదర్శించి జాతీయ చిహ్నాలను అవమానించిన ఘటనలో 2 నిందితులను అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ గాంధీ విగ్రహం వద్ద జనవరి 11వ తేదీ దీక్ష చేపట్టనున్నాం పేర్కొన్న తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు. వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ గాంధీ విగ్రహం వద్ద జనవరి 11వ తేదీ దీక్ష చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియజేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు రద్దు చేయడం దేశం మొత్తం మీద దళితులు, ఎస్సీ ఎస్టీలు, బీసీలకి తీరని లోటే. అణగారి వర్గాలనే కాకుండా ప్రతి ఒక్కరిని ఈ చట్టం, కొత్త చట్టం ద్వారా బీజేపీ గవర్నమెంట్ మోసం చేయటం జరిగింది. ఈ చట్టం వల్ల దేశంలో దాదాపు 13 కోట్ల మందికి ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో అయితే 75 లక్షల మందికి ఉపాధి కోల్పోతారు. ఈ చట్టాన్ని అనేక మార్పులు చేశారు. ఈ చట్టంలో దాదాపు రాష్ట్రాలు 40%, కేంద్రం 60%. మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు 40% పెట్టి ఉపాధి హామీ పనులు చేపించగలడా? ఆయనకి ఇప్పుడుండే మన ఆర్థిక పరిస్థితుల్లో 40% రుణాలు ఇచ్చి ఉపాధి హామీ పనులు చేపించగలడా? అంటే ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే విధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు ఈ చట్టం మీద రేపు 11వ తారీఖు దేశం మొత్తం మీద 700 జిల్లాలలో 5 లక్షల మంది వాళ్ళ జిల్లాలలో, హెడ్ క్వార్టర్లలో మహాత్మా గాంధీ నరేగా బచావో సంగ్రామ్ పేరుతో నిరాహార దీక్షలు చేస్తున్నారు. దీనికి మన తిరుపతి సిటీ కాంగ్రెస్ తరపున మన గాంధీ విగ్రహం దగ్గర ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రేపు ఉదయం 10 గంటలకు నిరాహార దీక్ష స్టార్ట్ అవుతుంది. సాయంకాలం 5 వరకు ఉంటుంది. తప్పక మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ మాకు సహకరించవలసిందిగా కోరడం అయింది. ఈ ఉపాధి హామీ పథకం నుంచి తీసివేయడం మోడీ ప్రభుత్వం చేపట్టిన ఒక దురదృష్టకరమైన సంఘటన. మహాత్మా గాంధీ గారి ఆశయం, ఆలోచనలకు ప్రతిరూపంగా ఆకలి అనేది ఒక అవమానకరమైన విషయం ఈ సభ్య సమాజంలోని. ఏ ఒక్క కుటుంబం కూడా ఆకలి బాధలతో జీవనం కొనసాగించకూడదని ఒక గొప్ప వినూత్నమైన ఆలోచన చేసి ఈ ఉపాధి హామీ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అటువంటి ఉపాధి హామీ చట్టాన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం మహాత్మా గాంధీ గారి ఆశయాల్ని, మహాత్మా గాంధీ గారి అభిమతానికి మోడీ వేసిన ఒక తూట ఆయన పేరుని తీసేయడం. మహాత్మా గాంధీ ఉపాధి చట్టాన్ని తీసేయడం అంటే ఈరోజు దేశంలోని బడుగు బలహీన వర్గాల కడుపు కొట్టడమేని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అని చెప్పుకున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు ఈ యొక్క మహాత్మా గాంధీ చట్టాన్ని పేరు మార్చి జీ రామ్జీ అని పేరు పెట్టడం ఎంతవరకు అనేసి మేము ప్రశ్నిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫున. దాదాపు 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది దేశ ప్రజలు, విద్యార్థులు దాంట్లో కూడా పాల్గొని ఎంతోమంది ఉపాధి పొందారు. దీన్ని దూరం చేయడం ఎన్ఎస్వై నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా జరిగిపోయే రేపు కార్యక్రమానికి విద్యార్థులందరూ, తిరుపతిలో ఉన్న విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని మేము ఎన్ఎస్వై నుండి పిలుపునిస్తున్నాం. తిరుపతిలో అనుమతి లేకుండా బ్యానర్లు ప్రదర్శించి జాతీయ చిహ్నాలను అవమానించిన ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టారు.
తిరుపతిలో అనుమతి లేకుండా బ్యానర్లు ప్రదర్శించి జాతీయ చిహ్నాలను అవమానించిన ఘటనలో 2 నిందితులను శుక్రవారం తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్టు చేశారు. జాతీయ జెండాలలోని అశోక చక్రాన్ని మార్ఫింగ్ చేసి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలతో బ్యానర్లు ముద్రించి పబ్లిక్ ప్రాంతాల్లో పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉందని భావించి ఇందుకు కారణం కలికిరి క్రాంతి చైతన్య, దుగ్గనేని మోహనకృష్ణలను పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించడం చట్టవిరుద్ధమని, జాతీయ చిహ్నాల అవమానంపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఏం లేదు, నిన్న రాత్రి పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇక్కడ మన టౌన్లో, తిరుపతి టౌన్లో. దాంట్లో భాగంగా ఆ ఫ్లెక్సీలలో ఉన్న విషయాలని కొంచెం వివాదాస్పదంగా ఉండడం వల్ల వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ నెంబర్ 1 ఏంటంటే ఈ అశోక చక్రం మనకి నేషనల్ యాంబ్లం ఉంటుంది కదా, ఆ నేషనల్ యాంబ్లంని ఆల్టరేషన్స్ అంటే కించపరిచే విధంగా దాంట్లో ఆ బ్యానర్స్లలో ఉండడం, అది వివిధ వర్గాల మధ్య, గ్రూపుల మధ్య గలాట్లకి కారణము అవ్వడం, అయ్యేటట్టుగా కనిపించడం, భారతదేశ సౌభ్రతత్వానికి భంగం కలిగించే విధంగా ఉండడం, యూనిటీకి దెబ్బతీసే విధంగా ఉండడము, ఈ విధంగా ఉండి దాని కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. అంతేకాకుండా మా రిలీజియస్ బేస్ పైన కూడా వీళ్ళు దానిపైన రాతలు ఉన్నాయి. ఆ రిలీజియస్ బేస్ పైన కూడా రాతలు ఉండడం వల్ల వాటిపైన కూడా కన్సర్నడ్ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీంట్లో కంప్లైనెంట్ వచ్చి చీనేపల్లి కిరణ్ కుమార్ అని చెప్పేసి ఇతను ఇచ్చిన కంప్లైంట్ పైన తిరుపతి వాసే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మనము ఈ క్రాంతి చైతన్యాన్ని ఒక అడ్వకేట్ గారిని మరియు అడ్వకేట్ అంటున్నాం, ఈ క్రాంతి చైతన్య ఈ పౌర హక్కుల సంఘం అతన్ని మరియు ఈ బ్యానర్స్ ప్రింట్ చేయించిన జీవీకే ప్రింటింగ్ ప్రెస్ అతను మోహనకృష్ణ అని ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. టుమారో యాజ్ పర్ సెక్షన్స్ని బట్టి మనం వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. శ్రీనివాసులు, ఈస్ట్ ఇన్స్పెక్టర్, తిరుపతి. బ్యానర్ డిజైనింగ్ అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాలి, వీళ్ళకి తెలియదు కాబట్టి మనం పరిశోధన చేసి దాన్ని బయటికి చేయాలి. ఎక్కడ డిజైన్ చేయాలి, ఎక్కడి నుంచి బయటకు చేయాలి అని చెప్పి సెక్షన్స్ ఇంటిగ్రిటీ, దేశ సౌభ్రతత్వానికి సమాఖ్యతను భంగం కలిగించే సెక్షన్లు ఏవేవైతే అన్నిటి కింద చేయడం జరిగింది. అదేవిధంగా రిలీజియస్ ఆస్పెక్ట్స్లో ఇతర మతాలను కించపరిచే విధంగా అలాంటి వర్డ్స్ ఉండడం వల్ల వాటి కింద కూడా చేయడం జరిగింది. ఇంకా ఈ నేషనల్ యాంబ్లంని డిఫిగరేషన్ చేయడం అంటే జాతీయ చిహ్నాలని దాన్ని మార్చి అది అది ఫ్లెక్సీలో ఉండడం వల్ల కూడా ఆ యాక్ట్స్ కింద కూడా కన్సర్నడ్ సెక్షన్స్ పెట్టి మనం కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో భాగంగా ఈ ఫ్లెక్సీలు తయారు చేసే నిర్వాహకులకి దాంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏంది అది ఖచ్చితంగా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని అది ఏమన్నా ఇతరులకు కించపరిచే విధంగా ఉందా, లేదా రిలీజియస్ ఆస్పెక్ట్స్లో ఉందా, లేదా ఇతర కోణాలలో ఉందా అని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క ఫ్లెక్సీ నిర్వాహకుడిని కోరుతున్నాం. అదేవిధంగా అందరికీ కూడా నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎవరు కూడా ఏదన్నా అబ్నార్మల్ ఇది ఉంటే మాకు పోలీసులకు సమాచారం ఎలా ఉంది, కానీ ఎవరు తయారు చేస్తున్న వాళ్ళ గురించి కూడా సమాచారం ఇవ్వమని ముందుగా ఒకసారి ఈ ఫ్లెక్సీ తయారు చేసే నిర్వాహకులు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ నెల 12వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా నారావారిపల్లికు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లను చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడుతో పాటుగా జిల్లా అధికారులతో కలిసి నారావారిపల్లిను సందర్శించారు. జిల్లా అధికార యంత్రాంగంతో, స్థానిక నాయకులతో ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యమంత్రి కార్యక్రమాలకు కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కలెక్టర్ వెంకటేష్, ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డిపిఓ సుశీలాదేవి, అడిషనల్ ఎస్పీలు అధికారులతో కలిసి ఎవరెవరు ఏ బాధ్యతలు నిర్వహించాలి అన్నదానిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్న భవనాలను, ఆయన పరిశీలించనున్న ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించి కొన్ని సూచనలు చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తాగునీరు, ఆహార వసతి, వాహన పార్కింగ్ తదితర అంశాలపై పోలీస్, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన ముగిసేంత వరకు ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్తగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని అన్ని శాఖల అధికారులకు దిశానిర్దేశం ఎమ్మెల్యే పులివర్తి నాని చేశారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం, నందమూరి కుటుంబం ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారిపల్లికు రావడం ఆనవాయితీగా వస్తున్న విషయం విదితమే. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వస్తున్నారన్న అధికారిక ప్రకటనతో ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులతో కలిసి అక్కడ జరుగుతున్న పనులను, కార్యక్రమాలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు పర్యటన సజావుగా సాగేలా అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో 20వ రాష్ట్ర మహాసభలు మొదటి రోజు తిరుపతి నగరంలోని బైరాగి పట్టణంలో ఉన్న గంధమనేని శివయ్య భవన్ నందు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంఘీభావంతో మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు చేస్తున్నామన్నారు. పోలీసులు చట్ట పరిధిలోనే పనిచేయాలని, వారు అతిక్రమించినప్పుడు మానవ హక్కుల సంఘం ప్రశ్నిస్తుందన్నారు. మానవ హక్కుల పరిరక్షణ పోరాటంలో 6 సహచరులను కోల్పోయామని, సభలు సమావేశాలు జరుపుకోవటం ప్రతి ఒక్కరి హక్కు అని అన్నారు. వాటిని అడ్డుకోవటం సరైంది కాదని సూచించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఏపీలో మానవ హక్కుల సంఘం 53 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తోందని, క్రాంతి చైతన్యను వ్యూహాత్మకంగా పోలీసులు నిర్బంధించారని అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని, అరెస్టులకు, అక్రమ కేసులకు భయపడటం లేదన్నారు. హక్కు స్వాతంత్రం అందరికీ ఉందని, ఆర్టికల్ 19కి అనుగుణంగా ఉన్నామని అన్నారు. అత్యుత్తమైన మానవ హక్కుల కోసం పోరాడతామని, సమాజంలో ప్రజాస్వామిక హక్కులు ప్రమాదంలో పడిందన్నారు. వాటిని పరిరక్షించడం కోసం తాము ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి మొన్న రాత్రి ఒక బ్యానర్ని పేస్ట్ చేసేటప్పుడు, కట్టేటప్పుడు రోడ్డు పైన అక్కడ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు, విశ్వ హిందూ బజరంగ్ దళ్కి సంబంధించిన వాళ్ళు అక్కడికి వచ్చి పన్సారే, దబుల్కర్ అట్లనే ఇట్లాంటి తదితరుల్ని చంపిన హిందూ మతోన్మాదుల్ని శిక్షించాలి అని చెప్పేసి ఆ బ్యానర్ కంటెంటు, ఆ బ్యానర్ని పెట్టుకొని అక్కడ కడుతూ ఉంటే, ఈ బ్యానర్ని కట్టడానికి వీల్లేదు, మీరు హిందూ మతోన్మాదం ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఒక వాదన పెట్టుకోవటం జరిగింది. ఈ వాదనని మా వాళ్ళు ఇక్కడ వాదన ఎందుకండి, ఎవరైతే మేము కూడా హిందువులమే, అయితే ఎవరైతే హిందువుల పేరు చెప్పుకొని మతోన్మాదాన్ని సృష్టిస్తూ ప్రజల మధ్య కల్లోలాన్ని సృష్టిస్తున్నారో వాళ్ళకు వ్యతిరేకంగా రాసింది మాత్రమే ఈ బ్యానర్ అని చెప్పినా కానీ వాళ్ళు వినకుండా అవన్నీ లాగి పడేసి గొడవ చేశారు. ఎంత దారుణంగా ఉందంటే, పౌర హక్కుల గురించి మాట్లాడటానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన సభ్యులంతా ఇక్కడ ఉన్నారు, పురప్రజలు ఉన్నారు. ఈ సభ ఇక్కడ నిర్వహించడానికి వీలు లేకుండా అడ్డుపట్టడం కోసం పోలీసుల్ని ఈ హిందుత్వవాదులు ఒక పావులాగా ఉపయోగించుకుంటున్నారు. క్రాంతి చైతన్యని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయటం కూడా నిన్న పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడాలన్నారు. 2 సార్లు పెడితే సిఐ కానీ ఎస్ఐ కానీ లేరు. ఈరోజు ఎట్లాగో సెలవు కోర్టులకి, అందుకు నిన్న సాయంత్రం టైం అయిపోయిన తర్వాత, కోర్టులకు టైం అయిపోయిన తర్వాత వస్తే అప్పుడు అరెస్ట్ అని చెప్పారనమాట. ఇది వ్యవహార సరళి. ఎట్లా ఉందంటే రాజ్యం అణిచివేసేటట్లుంది పౌర హక్కుల్ని, భావ ప్రకటన స్వేచ్ఛని. సత్యమేవ పరాజితే అంటే సత్యం ఓడిపోతుంది, ఓడిపోకూడదు అనేది మా ఉద్దేశం. సత్యమేవ జయతే, దాన్ని తప్పనిసరిగా చట్టబద్ధ పాలనలో పాటించాలి. చట్టాన్ని పాలించే వాళ్ళు ఎవరైనా సరే సత్యాన్ని చేయాలి, అబద్ధాలు కల్పించకూడదు, కల్పితాలు కల్పించకూడదు, చట్ట వ్యతిరేకంగా పరిపాలన చేయకూడదు అనేటటువంటిది మా విషయం. అంతేగాని మాకు ఆ కార్టూన్ మీద ఏ విధమైనటువంటి దురుద్దేశాలు లేవు, మేము అవమానపరచాలనేటటువంటి సంస్థకు లేదు. వీఆర్ రెస్పెక్ట్ టు ది నేషనల్ సింబల్. నో, ఇట్ ఈజ్ నాట్ కమిటెడ్, మమ్మల్ని కమిట్ చేయదు మీరు. మేము ఆ తప్పు మేము చేయలేదు. అది ఎక్కడైనా ఎప్పుడైనా హ్యూమన్ ఎర్రర్స్గానే చూడబడుతుంది. మా శ్రేణులు ఎవరో డౌన్లోడ్ చేసినటువంటి విషయాన్ని చెప్తున్నాము. మేము చాలా స్పష్టంగా పోలీసు వారికి కూడా, మా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు మేము వెళ్ళినప్పుడు చాలా సూటిగా చెప్పాము. దాన్ని సింబల్ని అగౌరవపరచాలనేటువంటి ఉద్దేశం మాకు లేదండి. పొరపాటున ఇప్పుడు ఇంటర్నెట్లో ఉంది, ఎవరి మీద చర్య తీసుకున్నారు? ఇంటర్నెట్లో వ్యంగ్యాస్త్రాలు, కార్టూన్లు అనేటటువంటి వ్యంగ్యాస్త్రాలు ఉంటుంటాయి, వ్యంగ్యంగా ఉంటుంటుంది. మీరు రచయితలు, మీరు జర్నలిస్టులు, మీరు కార్టూన్లు వేస్తూ ఉంటారు. కార్టూన్లు వేసేటప్పుడు సత్యమేవ జయితే ఈ 75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో లేదు అనేటటువంటి దాన్ని ఎవరో ఒక అతను పెట్టినటువంటి దాన్ని మా వాళ్ళు డౌన్లోడ్ చేసి పెట్టారు తప్ప సంస్థ అవగాహన కాదు. సంస్థ అగౌరవపరచాలనేటటువంటిది ఎప్పుడూ లేదు. దాన్ని స్పష్టం చేస్తారు. తిరుపతి శ్రీ కోదండరామస్వామి దక్షిణ మాడవీధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదానాన్ని స్వీకరించి సంతోషం వ్యక్తం చేశారు.
తిరుపతి శ్రీ కోదండరామస్వామి దక్షిణ మాలవీధుల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు ప్రతి శనివారం స్వామివారి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా శనివారం తిరుపతి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వామివారి ఆలయంలో పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొంతకాలంగా కోదండరామస్వామి దక్షిణ మాడవీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు నగరంలోని మరో 4 స్వామివారి ఆలయాలలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రతి శనివారం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాలు విరివిగా చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. వెంకటేశాయ ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో చాలా వరకు అందరూ ఆకలి కలమటిస్తూ ఉంటారు. అదేవిధంగా కూలి పని చేసుకునే వాళ్ళు కానీ, బిల్డింగ్ పని చేసే వాళ్ళు కానీ, రిక్షా తొక్కే వాళ్ళు కానీ, అదేవిధంగా చాలామంది తిరుపతిలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రతి శనివారం కూడా మేము ఈ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేమందరూ కలిసి ఒక కమిటీలాగా ఎన్నుకొని మేమందరూ కూడా రోజుకి ఎవరికి పుట్టినరోజులైనా, ఎవరికి మంచి రోజులైనా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రమ్మని చెప్పి ఈ అన్నదాన కార్యక్రమం చేస్తుంటాం. ప్రతి శనివారం మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంటకి కార్యక్రమం చేస్తాం. అది తొందరలో తిరుపతిలో 4 వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళ దగ్గర అన్ని చోట్ల కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. చాలామంది ఆకలికి అలమటిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చినా ప్రయోజనం లేదు. కానీ అదేవిధంగా వాళ్ళకి కడుపునిండుగా అన్నం పెడితే చాలా ఆనందంగా ఉంటారు. కానీ ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎవరు ఆకలికి అలమటించకూడదు అనేది మా నినాదం. కొద్ది రోజుల్లో ఇలాంటి కార్యక్రమం చేసేదానికి మా స్వామి గారు ఈరోజు నూతన గృహం కొనుక్కున్న సందర్భంగా స్వామి కూడా ఈరోజు అన్నదానానికి ముందుకు వచ్చాడు. అదేవిధంగా ప్రతి వారం ఒక్కొక్కరు ముందుకు వస్తారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో నా మిత్ర బృందం అందరూ కలిసి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం తిరుపతిలో. గోవిందా గోవిందా. అమ్మవారి సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా జనవరి 17వ తేదీన చంద్రగిరి పట్టణంలో వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ మూలస్థాన ఎల్లమ్మ తల్లి కొండ చుట్టూ మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా ఆలయ ప్రాంగణంలో కొండ చుట్టూ మహోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. చంద్రగిరి పట్టణంలో వెలిసిన శ్రీ మూలస్థానం ఎల్లమ్మ తల్లిని ఎమ్మెల్యే పులివర్తి నాని దర్శించుకున్నారు. చంద్రగిరి సంక్రాంతి సంబరాలు, మూలస్థాన ఎల్లమ్మ తల్లి కొండ చుట్టూ మహోత్సవంపై ఆలయ కమిటీ సభ్యులు పెద్దలతో ఎమ్మెల్యే నాని చర్చించారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ఆలయ ప్రాంగణంలో ఆయన చేతుల మీదుగా కొండ చుట్టూ మహోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. ఉత్సవాలు గతంలో కంటే మెరుగ్గా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఈ కింది అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఉత్సవాల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పండుగ ఏర్పాట్లపై గ్రామ పెద్దలు భక్తుల నుండి సూచనలు మరియు సలహాలు స్వీకరించి అవసరమైన మార్పులు చేర్పులు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత, తాగునీరు, రవాణా మరియు విద్యుత్ దీపాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టండి ఎమ్మెల్యే నాని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ఈవో మమత, తహసీల్దార్ శివరామ సుబ్బయ్య, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏజీపల్లి బాల, మార్కెట్ చైర్మన్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు. మనం ఈ పండుగలు కానీ ఏది కానీ మన తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన రోజు నుంచి పార్టీల అందరినీ కలుపుకుంటూ మనం గ్రామ ఉత్సవం ఏ విధంగా చేసుకుంటాం ఆ విధంగా చేసుకుంటున్నాం. ఇక్కడుండే ప్రజలందరూ కూడా అదే చెప్పి ఎప్పుడు కానీ ఎలక్షన్ టైంలో రాసిన ఎలక్షన్ అయిన తర్వాత రాసిన ఉండదు. ఏ విధంగా అయితే మన ఈ 1.5 years చేసిన ఉత్సవాలు అదేవిధంగా ఈ కొండ చుట్టూ కానీ కొండ చుట్టూ మన కాంపౌండ్ కానీ ఈ మూలస్థానానికి సంబంధించి ఏది ఉన్నా కూడా లోటుపాట్లు మీకు సలహాలు ఇస్తే దాన్ని తీసుకొని నేను కూడా చెప్పాను మన రెసిడెంట్ ఇక్కడే బాత్రూమ్లు అన్ని మార్చాలని. ఎందుకంటే ఇక్కడే పూజ ఇక్కడే జరుగుతుంది కాబట్టి అది మార్చాలని చెప్పిన అటువంటి సలహాలు ఇచ్చిన చేద్దాం. దాంతోపాటు ఇక్కడ హైవే రోడ్డు కూడా కరెక్ట్ తీసుకురావడం అది కూడా చేస్తే భక్తులు ఈ రూట్ నుంచి వచ్చేదానికి ఎక్కువ సార్ ఇట్లా వచ్చి ఇట్లా పోవచ్చు, ఇట్లా వచ్చి ఇట్లా పోవచ్చు, దాన్ని కూడా చేస్తే అది కూడా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ అందరూ కలిసి ఇక్కడ సతీష్ గారిని ఇక్కడ అందరూ ముఖ్యమైన అందరూ కూడా కూర్చుంటే అందరూ కూర్చుంటే 2 రోజులు 3 రోజులు అన్ని క్లియర్ అయిపోతారు. కాబట్టి ఛాన్స్ బాగా తీసుకోవాలని కోరుకుంటున్నా. నా తరఫున మన ఇక్కడ చంద్రగిరి ఎమ్మెల్యేగా కాకుండా మా చంద్రగిరి నియోజకవర్గ కుటుంబ సభ్యులు చెప్తున్నా, ఈ మూలస్థానం మొత్తం ఉండొచ్చు. మన చంద్రగిరి నియోజకవర్గం ఏ టెంపుల్ కానీ ఏ సేవా కార్యక్రమం ఉన్నా కూడా మనందరూ కలిసి ఇన్ని రోజులు ఏ విధంగా ముందుకు పోతున్నామో అదేవిధంగా మళ్ళీ అందరూ కలిసిపోవాలని కోరుకోవాలని తెలియజేసుకుంటూ రేపు 12వ తేదీ ఈవినింగ్ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 12వ తేదీ ఈవినింగ్ వస్తారు. మార్నింగ్ వచ్చి ఒక 11 లోకేష్ బాబు గారు వస్తున్నారు. కాబట్టి 13, 14, 15 ఇక్కడ భోగి అయ్యి ఉంటాయి. కాబట్టి మనందరూ పాల్గొని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా జయప్రదం చేస్తూ ఇక్కడ ఈ ఉత్సవాన్ని కూడా జయప్రదం చేయాలని కూడా ప్రజలు కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా పేరు ధన్యవాదాలు.
శనివారం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతిలో తెలుగుదేశం నాయకులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పుట్టినరోజు వేడుకలను శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అలిపిరి వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్న తర్వాత రియా హాస్పిటల్ వద్ద పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, పేద ప్రజలకు మంచి చేయాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నామని తెలిపారు. గౌరవనీయులైన రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రోయాకాడ అన్నదానాలు కానీ యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తము ఆయన పేరు చెబితే తెలియని వారు అంటూ ఎవరు లేరు. ఆయన చేసిన మంచి పనులు మనము గుర్తుంచుకోవాలా. ఆయన పుట్టిన దినము ఈరోజు అందరికీ కడుపు నిండా అన్నం పెట్టడం జరుగుతుంది. ఇలాంటివి మరిన్ని కార్యక్రమాలు చేస్తామని ఆయన విశ్వాస పాత్రలు మేము. ఆయన ఎలలేని సేవలకు మేము ఆయనకి కృతజ్ఞంగా ఉన్నాము. ఆయనకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన కూటమి ప్రభుత్వంలో ముందు తీసుకెళ్లడం దిశలో ఆయన చాలా ముందు ఉన్నారు. ప్రజల పట్ల చాలా ప్రేమాభిమానాలు చూపించే ముఖ్యమంత్రి ఎవరైనా నేను చెప్పడం ఉందో అనగాని సత్యప్రసాద్ అన్నగారు అని చెప్పి ప్రతి ఒక్కరూ నిర్భయంగా చెప్పడానికి సంకోచించరు. ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, ఆరోగ్యాలతో ఉన్నత పదవులకు శిఖరాలు అధిరోహించాలని ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. 12వ తేదీ PSLV C-62 రాకెట్ ద్వారా EVO-SN1 ను గగనతలంలోకి పంపనున్నారు. రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రాకెట్ నమూనాలకు ఇస్రో చైర్మన్ నారాయణకు వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు ఇస్రో చైర్మన్ ను పట్టు వస్త్రంతో సత్కరించి ఇస్రో శాస్త్రవేత్తలకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఇస్రో చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఉదయం 10:21 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-62 రాకెట్ ను ప్రయోగించనున్నామని తెలిపారు. ఈ ప్రయోగం ద్వారా EVO-SN1 అనే అత్యాధునిక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ తో పాటు మరో 15 కో ప్యాసింజర్ ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనున్నామన్నారు. ఈ ఉపగ్రహాలన్నింటినీ పోలార్ సన్ సింక్రోన్ సన్ ఆర్బిట్ లో స్థిరపరచనున్నట్లు ఆయన తెలిపారు. ఇది 2026 సంవత్సరంలో భారత్ చేపట్టనున్న తొలి అంతరిక్ష ప్రయోగమని, PCLV వాహన నౌకకు ఇది 64వ ప్రయోగంగా నిలవనుందన్నారు. ఈ మిషన్ లో ఇతర దేశాలకు చెందిన 8 ఉపగ్రహాలు ఉండటంతో భారత్ నుంచి ఇప్పటి వరకు ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 442కు చేరనుందన్నారు. ముఖ్యంగా EVO-SN1 ఉపగ్రహంలో హైపర్ స్పెక్ట్రల్ పేలోడ్ ఉండడంతో భూ పరిశీలనతో పాటు వ్యూహాత్మక అనువర్తనాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుందని ఇస్రో అధికారులు వెల్లడించారు. On 12th January morning 10 AM 17 minutes we are going to have the PSLV C-62 launching EVO-SN1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. And in this vehicle we have 8 co-passenger satellites from foreign countries. With this we will be accomplishing 442 foreign satellite launches from Indian soil. What is the purpose? This is basically advanced earth observation satellite, the EVO-SN1. What is the purpose? The purpose is mainly advanced earth observation purpose. இல்லை என்ன பயன்கள்னா நீங்கள் வந்து நம்ம இது வந்து there is a hyperspectral, basically it's a hyperspectral payload is there. It will be useful for the strategic applications. శనివారం ఉదయం VIP విరామ సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
శనివారం ఉదయం ఏపీ విరామ సమయంలో నటుడు తనికెళ్ల భరణి, మాజీ మంత్రి కార్మూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల తనికెళ్ల భరణి మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రైవేటు స్కూల్ వార్షికోత్సవానికి హాజరవటానికి తిరుపతికి వచ్చానని, విద్యతో పాటు సనాతన విలువలు ఆ స్కూల్లో నేర్పుతున్నట్లు తెలిపారు. ధనుర్మాసంలో ఆ దేవదేవుని దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. గంగమ్మ దర్శన అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలకు రావడం జరిగింది. నిన్నటి నుంచి నిన్న శ్రీకాళహస్తి దేవాలయానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం, తొండమాను కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారిని దర్శించుకొని తిరుపతిలో చాలా ప్రధానమైనటువంటి జాతర జరిగేటువంటి గంగమ్మ జాతరకు రావడం జరిగింది. దీంతో పాటు ఇక్కడికి పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని ప్రజలందరూ, తెలుగు వాళ్ళందరూ, తెలుగు రాష్ట్రాలలో అందరూ సుఖ సంతోషాలతోని, కుటుంబాలతోని, పాడి పంటలతోని, ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, తప్పకుండా మరి ఈ సంవత్సరం మొదలు కాగానే ఫస్ట్ వచ్చేటువంటి పండుగ సంక్రాంతి. మీకు భోగి, సంక్రాంతి, కనుమ చాలా పవిత్రమైనటువంటి పండుగలు. అదేవిధంగా నూతన సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరి 12వ తేదీ PSLV-C 62 రాకెట్ ద్వారా EOS N1 ను గగనతలంలోకి పంపనున్నారు. రాకెట్ల ప్రయోగం విజయవంతం కావాలని ఉపగ్రహ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్. తిరుపతిలో అనుమతి లేకుండా బ్యానర్లు ప్రదర్శించి జాతీయ చిహ్నాలను అవమానించిన ఘటనలో 2 నిందితులను అరెస్టు చేసిన తిరుపతి పోలీసులు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈస్ట్ పోలీస్ స్టేషన్ గాంధీ విగ్రహం వద్ద జనవరి 11వ తేదీ దీక్ష చేపట్టనున్నాం పేర్కొన్న తిరుపతి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.